లక్ష్మి. హే పల్లవి, ఏంటి ఎక్కడున్నావు? పనికొచ్చానే. ఈ పనికా? తప్పేముందే? చూడు లక్ష్మి, ఇలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోకపోతే ఆ తాగుబోతున్న వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా. పల్లవి, కోప్పడకే, నీ మంచి కోసమే చెప్తున్నా. ఆ తాగుబోతంతో నువ్వు సుఖపడలేవే. నువ్వు కష్టపడే ప్రతి రూపాయి లాగేసుకుంటాడే. నువ్వు ఒక్క మాట చెప్తే చాలు, నీకు మంచి జరుగుబాటుండే సంబంధం చూస్తానే. చాలే కాపవే. నా మొగుడు తాగుపోతాడే, కాదనడం లేదు. కానీ ఆ వంకతో టింగు రంగుమంటూ ఇంకో పెళ్లికి ముస్తాబైతే అది ఓర్పున్నాడది ఎలా అవుతుందే? మరి కష్టాలు ఎన్నాళ్ళు అనుభవిస్తావే? నా భర్త మారే వరకు. మాట్లాడడానికి కలగంటున్నావా? మారే వరకు పోరాడుతాను. అయినా మారకుండా తాగుడు కోసం టార్చర్ చేస్తే శాశ్వతంగా నా సమాధిపై కూర్చొని తాగమని చెప్తాను.